ఈ ఒక్కటే కాదు, ఇక చాలా కామెంట్లు వస్తాయి. సో మీ కామెంట్లు చేయబట్టి ఇప్పుడు మేము పెళ్లి చేసుకుంటాను. టైం 4:04 అవుతుంది. ఇలా 4వ తారీఖు ఆదివారం. నేను వీడియో ఎడిటింగ్ రెడీ చేస్తాను. ఇట్లా పెళ్ళైన వెంటనే తొందరగా అప్లోడ్ చేయాలని ప్లాన్ చేస్తాను. చూద్దాం ఏమవుతుందో. అంత ఫాస్ట్ ఎప్పుడు మనం పెట్టలే కానీ ఇవాళనైతే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా తెల్లారుతాను. తెల్లారింది వంట ఇంకా స్టార్ట్ చేయాలి. ఎంత టైం పడుతుంది? తొందర అవుతుంది. కాదు సత్కాలేరు సత్కేది. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మన శ్రీ పెళ్లి ముచ్చట. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. చాలా మంది ఈ వీడియో చూడగానే ఫస్ట్ షాక్ అవుతారు. పెళ్ళ 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 అంతే. ఆకులు పబ్బది పట్టి నా చేతి కాడ పెట్టండి. చేతి పట్టి జోడి పెద్ద పుల్లు పెద్ద పుల్లు. ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కొడుకులు, 6 కానీ ఆనందంగా ముచ్చట్లున్న ఇంటికి మాట్లాడుకుందాం. మీరు కూడా కట్నం పంపాలి. రాకున్నా గానీ మీ కట్నం మా దగ్గరకు వస్తే మీరు వచ్చినట్టు. సో మీకు దోచినంత మీరు ఎంత అంటే అంత పంపించండి. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా. ఇవాళ మేము పెళ్లి చేస్తాను, మీరు చూడండి. ఏ రాస్తున్నావు? శ్రీ సద్గురు రిజిస్టర్. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. మొత్తానికైతే నేను పెళ్లి కొడుకుని అయితే అన్నా. నిజానికి పెద్ద డైరెక్టర్ అయితే పెళ్లి పెద్దగా రిచ్గా చేసుకుంటామని ప్లాన్ చేసినాం. కానీ పెద్ద డైరెక్టర్ గారు అసలు డైరెక్టరే కాలేదు కాబట్టి సింపుల్గా గుల్లే వేసుకోబుద్ది అయింది. సో గుల్లే వేసుకున్నాం. ఇది మెయిన్ వీడియో. ఇంకా దాంట్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి వీడియోని అయితే మీరు ఫేస్బుక్లో చూడొచ్చు. స్టైల్గా తయారైకుంటున్నారా? ఈ ఆల పనులు అలా వేసుకుంటారు, అలా వేసుకుంటారు కాబట్టి ఇట్లా ఇది అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరింటి దీపమల్లె కనిపించిన జాడ. శ్రీలక్ష్మీ కంకణం శుభలక్ష్మీ కంకణం కరకంద కంకణం పార్వతీ కంకణం పరమేశ్వర కంకణం సుధనంద దేవతారాబలం చంద్రబలం దైవబలం శుభం. తాగుడే. కేశవాయ స్వహం నారాయణాయ స్వహ. పెళ్లి పిల్లని కెమెరా తీస్తుంది పాపం. శుభ నక్షత్ర శుభయోగన శుభకరణం ఏమంగుణ విశేషణ విశిష్టాయాం శ్రీమద్గోత్రోద్భవస్య భాగమి గోత్రం భాగోత్రం ఇలా గోత్రం పాలకాయ గోత్రోద్భవస్య నామదేశ్య ధర్మపత్ని. మీ నాన్న పేరు ఎప్పుడు? శంకరయ్య నామదేశ్య ధర్మపత్ని. మీ అమ్మ అంజలి నామదేశ్య చర్మను. మీ పేరు సురేష్ నామదేశ్య ధర్మపత్ని. అమ్మ నీ పేరు? సిద్ధ్రస్తు ధన ధాన్యం వృద్ధిరస్తు ధన కనక వస్తు వాహన వృద్ధిరస్తు మమ ధర్మార్థ కామములలోన ఏనాడు ఈమె తోడును నీవు విడిచిపోరాదు. అది మస్తు ఫోటోలు తీస్తుంది. జీలకర్ర బెల్లం పెట్టుండ్రి. ద్విజగురు దైత్యానం తారామండోదరి ఆల్యా భృగు ద్రౌపది వ్యాసాది ఏగిరితం ఏం లేదు అంతే. ఆకులు ఏగిరితం ఏం లేదు అంతే. ఆకులు సంతాలు వస్తాలే బాబు. ఇక దండం పెట్టు, దండం పెట్టు. చేతులు చూడండి. గట్లా కాదు గట్లా కాదు. పబ్బది పట్టి పెట్టు. నా చేతి కాడ పెట్టండి. చేతులు పట్టి జోడి అది కెమెరాలో మంచిగా బంధిస్తారు. ఫోటోలు వస్తాయి మంచి పొద్దున దాకా మంచి దర్శనం.
జీలకర్ర బెల్లం పెట్టినాడు తాళి కట్టుడేనే రానియవయ్యా కట్టరు పూజ అయితే కానీ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ధనలక్ష్మి ధైర్యలక్ష్మి కృపాకటక్షిరస్తు మనోవాంజవల మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా దూరం అంటవా దూరం అంత పెద్ద కారం మూడు మూడు వేయాలి అమ్మాయి అమ్మాయి పడుకో మంచిగా మూడు మూడు మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే భద్రాణి శుభజయ సంజీవి చరితం దాడబడతా దగ్గర దూరం అంటే శతమా ఈ సురేష్ అది ఏనుండే ఫోటోలు ఎట్లా వెళ్ళినా చూస్తూ ఆయన వరుడు కాబట్టి మీరు తీస్తారు కానీ లేకపోతే మీ పెళ్లికి ఆయనే తీస్తారు పిల్లలకి అమ్మతే మంచిది అట్లే మంచిది నవ్వుతూ బతకాలి తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సత్త పదులు మెట్టినా మనసు తలపడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది వెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం రెండు ఒకసారి పెట్టాలి కానీ మరి ఫోటోలు ఎంత మంచిగా వస్తాయో అని మేము ఆశపడతాను అది పెద్దదా కిలోమీటర్ నుంచి అది తింటదా నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అని తింటే పెద్ద పుల్లు చిలుకలు దుప్పులు నకాలు అయ్యగారు మాట్లాడే మంత్రాలని ముంచట్లే దగ్గర జరుగు బాబు భయపడకు ఈశ్వరుడవనగనీవే విశ్వనాథుడవనగనీవే గౌరీ శంకరునకు మంగళం హర హర మహాదేవర మిము మరువము ముక్కంతీశ్వర ఇద్దరిని జంట చేసిండు ఆ సదానందుడు ఆ ఏడగుడు ఇక్కడ పోగా ధనం ధాన్యం బాహుపుత్రులని ఆడబిడ్డలు దీవించారు మీకు పిల్లలు ముగ్గురు బిడ్డలు ముగ్గురు కొడుకులు 6 కానీ మొత్తానికి అయితే పెళ్లి అయిపోయింది కలో నిజం అర్థమైతే నిజంగానే పెళ్లి అయింది నేను ఏమనిపించిందంటే సింపుల్ గా చేసుకోబుద్ది అయింది సో చేసుకున్నాం అంటే ఇక నిజానికి డైరెక్టర్ అయిన వాళ్ళు పెళ్లి చేసుకున్నా అని బాగుండే కానీ ఇక ఎప్పుడైతుందో తెలియదు ఇంకా ఎంత లేట్ అవుతుందో తెలియదు ఇక చేసుకుందాం అనిపించింది చేసుకుంటే ఇక డైరెక్టర్ అంటే అప్పుడంటే రిచ్గా భారీ చేసుకుంటా అనుకున్నాం కానీ ఇప్పుడు ఏమో మనం అంత పెద్ద తోపులం కాదు అంత గొప్పలం కాదు కదా సింపుల్ గా చేసుకుందాం అనిపించింది సింపుల్ గా చేసుకుందాం ముచ్చట్లు ఉన్నాయి ఇంటికైనా వాళ్ళ మాట్లాడుకుందాం మీరు కూడా కట్నాలు పంపాలి పేరు చెప్పి కూడా గంజల సాకు
సాత్కే ఇగో మానిక ఏ చీర అయినా కట్టుకుంటారు, మీరే కొంచెం గులుగుతారని మీకు మంచి కాస్ట్ నిజంగానే రా. ఇవేంటి ఏమేమండి పొడుకునేవేంటి? పడ్డించేటోళ్ళు అందరు ఉన్నారు ఇప్పుడేనా ఆగండి అన్నీ పెట్టినారా? No, 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 no. పద్ధతి గల అమ్మాయి ఇట్లా తింటాయి. అయిపోయింది పెళ్ళి అయితే అయిపోయింది. అసలు